Is my screen visible, ma? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? Yes, ma'am. Okay, we'll start today. Yesterday we spoke about data types and variables, right? So today we'll start methods. So methods నుంచి స్టార్ట్ చేద్దాం. Methods అంటే ఏంటి? Methods are the block of statements. Methods are the block of statements or code. So which are used to implement a specific task or operation. So methods are block of statements. ఇవి ఎందుకు అంటే యూస్ టు ఇంప్లిమెంట్ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఆపరేషన్. సో ఏదైనా మనం స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయాలి అన్నా, లెట్స్ ఎడిషన్ ఆఫ్ 2 numbers, ఒక 2 numbers ఎడిషన్ చేయాలి అన్నా we will use methods. And the main purpose of methods is to implement the reusability of logic. So let's say నాకు ఎడిషన్ ఆఫ్ 2 numbers చేయాలి అనుకుంటున్నాను. లెట్స్ సే int a equals to 10 and int b equals to 20. సో ఇలా 2 numbers ని తీసుకున్నాను అండ్ ఈ 2 numbers ని నేను ఎడిషన్ చేయాలి అనుకుంటున్నాను. int c equals to a plus b. సో ఎడిషన్ పర్ఫామ్ చేశాను అండ్ అలాగే సంథింగ్ అదర్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసేసాను. అండ్ తర్వాత మళ్ళీ నేను 2 numbers ఎడిషన్ పర్ఫామ్ చేయాలి. మళ్ళీ int a equals to 10, int b equals to 20, మళ్ళీ int c equals to 30 అని సారీ int c equals to a plus b. సో ఇలా నాకు మల్టిపుల్ టైమ్స్ ఇలాంటి లాజిక్ అనేది అవసరం ఉన్నప్పుడు ప్రతి చోట ఎప్పుడైతే అవసరమో ప్రతి చోట ఇలాగ కోడ్ని రాసుకుంటూ వెళ్తే నా కోడ్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ అలాగే ఈ వేరియబుల్స్ నేను ఏవైతే క్రియేట్ చేస్తానో ఆ వేరియబుల్స్ అన్ని మెమరీ స్పేస్ని ఆక్యుపై చేసేస్తాయి. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ అనేది ఇలా వేరియబుల్స్కే వెళ్ళిపోతుంది. సో ఒక అప్లికేషన్ని మనం బిల్డ్ చేయాలి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ కోడ్ని రాస్తే అది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వగలదా? లేదు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఏవైతే రిపీటెడ్ టాస్క్స్ ఉంటాయో, సో ఇలాంటి రిపీటెడ్ ఆపరేషన్స్కి సంబంధించినవన్నీ మనం పర్ఫామ్ చేయాలి అంటే వి విల్ గో ఫర్ మెథడ్స్. సో మెథడ్స్ని యూజ్ చేసి ఇలాంటి టైప్ ఆఫ్ లాజిక్ని మళ్ళీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే జస్ట్ ఆ మెథడ్ని సింగిల్ లైన్లో కాల్ చేసేసి ఇన్వోక్ చేస్తే చాలు, ఆ లాజిక్ అనేది నాకు ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో ఏదైనా లాజిక్ మల్టిపుల్ టైమ్స్ అండ్ మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ ఉంది అంటే ఆ లాజిక్ని తీసుకెళ్ళి నేను మెథడ్స్తో పెట్టగలిగితే సో ఆ మెథడ్స్ని నేను జస్ట్ ఆ మెథడ్ని ఇన్వోక్ చేసేసి ఆ లాజిక్ని ఇంప్లిమెంట్ చేసేస్తాను అనమాట. సో మెథడ్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు ఇంప్లిమెంట్ రీయూజబిలిటీ ఆఫ్ లాజిక్ ఆర్ ఫంక్షనాలిటీ. సో ఈ మెథడ్స్ని మోస్ట్లీ మనకి ఇన్ రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే లెట్స్ సే మెషిన్ క్యాష్ కౌంటింగ్ మెషిన్ ఉంటుందా? సో క్యాష్ కౌంటింగ్ మెషిన్ ఎందుకు యూజ్ చేస్తాం? క్యాష్ కౌంటింగ్ మెషిన్ అనేది మనం ఎప్పుడైనా క్యాష్ ఏదైనా ఉంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ని మనం లెక్కించాలి అంటే మనం కౌంట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. అదే నేను క్యాష్ని ఆ మెషిన్కి ప్రొవైడ్ చేస్తే ఎన్ని కౌంట్ ఉన్నాయో నాకు వెంటనే రిటర్న్ చేసేస్తుంది ఎంత కౌంట్ ఉందో అనేది. సో ఇలాంటి స్మార్ట్ ఆపరేషన్స్ నేను పర్ఫామ్ చేయాలి అంటే మెథడ్స్ని యూజ్ చేస్తారు. ఇలాంటి సినారియోస్లో లైక్ క్యాష్ కౌంటింగ్ మెషిన్లో ఇది రిపీటెడ్గా ఏం పర్ఫామ్ చేస్తుంది? క్యాష్ని కౌంట్ చేయడం అండ్ క్యాష్ని కౌంట్ చేసేసి నాకు ఒక వాల్యూని రిటర్న్ చేయడం దాని పని. ఒక వాల్యూని ఇస్తుంది అండ్ ఆ వాల్యూని యూజ్ చేసి ఓకే నేను ఇంకా దాన్ని తీసుకెళ్ళి రిజిస్టర్లో ఎంటర్ చేస్తాను. సో ఇంత అమౌంట్ ఆఫ్ క్యాష్ ఉంది అని చెప్పేసి నేను రిజిస్టర్ చేసేయచ్చు.
సో ఇలా దాని ఒక పర్సన్ యొక్క పనిని తగ్గించాలి అంటే మనం ఈ క్యాష్ కౌంటింగ్ మెషిన్ ని యూజ్ చేస్తాం. అండ్ ఈ క్యాష్ కౌంటింగ్ మెషిన్ వర్క్ అవ్వడానికి యూజ్ చేసేది క్యాష్ కౌంట్ క్యాష్ కౌంట్ ని కౌంట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే మెథడ్స్ ని వాడతాం. సో మెథడ్స్ ఇంకొక చోట ఎక్కడ యూజ్ అవుతుంది అంటే టు పర్ఫార్మ్ రిపీటెడ్ ఆపరేషన్స్ or tasks. We will choose methods. అండ్ అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం నార్మల్ గా. సో లెట్స్ సే ఒక నెంబర్ ఉంది. లెట్స్ సే నాకు int a ఈక్వల్స్ టు 35 అని ఉంది. సో ఈ 35 అనే నెంబర్ నాకు ఈవెనా ఆడా అని కనిపెట్టాలి. సో ఈవెనా ఆడా అని ఎలా కనిపెట్టాలి? త్రూ మెథడ్స్ ని యూజ్ చేసి. సో ఒక నెంబర్ ఇచ్చారు అంటే ఓకే ఈవెన్ ఆర్ ఆడ్ అని కనిపెట్టడం చాలా ఈజీ. సో దానికి మనం యూజ్ చేసే లాజిక్ ఏంటి? ఇఫ్ ఏ మోడ్ 2. సో ఏ 2 ఎందుకు యూజ్ చేస్తున్నాం మోడ్ 2? సో నాకు వచ్చేది మోడ్ 2 చేస్తే నాకు 2 అవుట్పుట్స్ వస్తాయి, ఎయిదర్ 0 ఆర్ 1. సో ఈ 2 వాల్యూస్ మాత్రమే వస్తాయి. ఒకవేళ 0 వస్తే ఈవెన్ అంటాం, ఒకవేళ 1 అని వస్తే ఆడ్ అంటాం. సో నాకు ఈవెనా ఆడా అనేది వెంటనే తెలిసిపోతుంది. సో ఏ మోడ్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే సో నాకేం జరగాలి? నాకు అది ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. సో ఎస్ఓపి ఆఫ్ ఈవెన్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. అండ్ తర్వాత ఎల్స్. సో 0 కాకపోతే ఇంకా 1 కదా వచ్చేది మనకి. సో మళ్ళీ దానికి సపరేట్ కండిషన్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఎల్స్ కండిషన్ ని యూజ్ చేస్తే, ఎల్స్ బ్లాక్ ని యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఎల్స్ ఎస్ఓపి ఆడ్ ని యూజ్ చేసేసి ప్రింట్ చేస్తే అయిపోతుంది. సో ఇలా నాకు 35 అనే నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది ఆడా ఈవెనా అని కనుక్కోవాలి అంటే ఈ లాజిక్ ని నేను ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక నెంబర్ ఇచ్చారు, ఫైన్, నేను కనిపెట్టేయచ్చు జస్ట్ లాజిక్ ని రాసేసి. ఒకవేళ మళ్ళీ నాకు 30 అనే నెంబర్ ఇస్తే సో ఈ 30 అనే నెంబర్ కూడా నేను ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత 10 అనే నెంబర్, 20, 25, 70 ఇలా డిఫరెంట్ నెంబర్స్ ఇస్తే వీటన్నిటిని కనుక్కోవాలి అంటే నేను ఈ లాజిక్ ని సేమ్ ఏదైతే లాజిక్ నేను ప్రీవియస్ గా 35 కనుక్కోవడానికి యూజ్ చేసిన లాజిక్ కి మల్టిపుల్ టైమ్స్ రాయాల్సి ఉంటుంది. అదే నేను ఈ లాజిక్ ని తీసుకెళ్లి మెథడ్స్ లో పెట్టగలిగితే జస్ట్ ఆ మెథడ్ ని సింగిల్ లైన్ లో కాల్ చేసేసి ఈ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అయ్యేలా చేయొచ్చు. అదెలా అనేది తెలుసుకోవాలి అంటే మనం మెథడ్స్ ని ఎలా డిక్లేర్ చేయాలి జావాలో అనేది మనకు తెలియాలి, రైట్? సో మనం మెథడ్స్ ని ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒకసారి ఫోకస్ చేద్దాం. సో సింటాక్స్ ఆఫ్ మెథడ్స్. సో మెథడ్స్ ని డిక్లేర్ చేయాలి అంటే దాని సింటాక్స్ మనకు తెలియాలి. లెట్స్ సే ఫస్ట్ మనకి మెథడ్స్ ని డిక్లేర్ చేయాలి అంటే మెథడ్ నేమ్ ఇవ్వాలి. మెథడ్ నేమ్ and then it is followed by parameters. సో ఈ పారామీటర్స్ ఎందుకు అంటే లెట్స్ క్యాష్ కౌంటింగ్ మెషిన్ ఉంది మనకి. సో క్యాష్ కౌంటింగ్ మెషిన్ లో నువ్వు ఇన్పుట్ గా ఏమి ఇస్తున్నావు? క్యాష్ ని ఇన్పుట్ గా ఇస్తున్నావు కదా, అంటే నువ్వు ఒకటి ఇస్తే అది నీకు ఏదో ఒకటి తిరిగిస్తుంది. సో అలా చేయాలి అంటే యూ హ్యావ్ టు గివ్ పారామీటర్స్ అండ్ దెన్ మెథడ్ కి ముందు రిటర్న్ టైప్ ని మనం మెన్షన్ చేయాలి. రిటర్న్ టైప్ ని మెన్షన్ చేయాలి. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత సో సంథింగ్ ఒక లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. లెట్స్ సే ఇక్కడ నేను ఇఫ్ ఏ మోడ్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి ఈ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేశాను కదా. సో ఈ లాజిక్ ని నేను అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ మెథడ్ లో నేను ఈ మెథడ్ కింద ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఐ హ్యావ్ టు ఓపెన్ బ్లాక్స్. ఏదైనా సరే మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా ఇది ఇప్పుడు. సో నేను ఇక్కడ లాజిక్ ని చూసుకుంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. లెట్స్ సే ఎన్ని లైన్స్ ఉన్నాయి?
6 లైన్స్ ఉన్నాయి. సో 6 లైన్స్ అన్ని నేను డైరెక్ట్ గా వదిలేస్తే అవి ఎక్కడికక్కడే గ్లోబల్ ఏరియాలో క్రియేట్ అయిపోతాయి. అవే నేను ఒక బ్లాక్స్ లోపల పెడితే అవి ఒక గ్రూప్, ఐ మీన్ ఒక సపరేట్ టాస్క్ సంబంధించినవని రికగ్నైజ్ చేయొచ్చు. సో అలా నేను ఒక లాజిక్ ని మెథడ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు ఓపెన్ బ్లాక్స్ వెన్ ద మెథడ్ డిక్లరేషన్ డన్. అండ్ దెన్ బ్లాక్స్ ఓపెన్ చేసేసి ఇప్పుడు నాకు నెంబర్ ఉంది కదా, సో ఏదైతే ఉందో, సో ఏదైతే లాజిక్ ని రాస్తానో ఆ లాజిక్ నంతా రాసేసిన తర్వాత బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ దెన్ నువ్వు ఏదైతే లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసేసావో, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నీ లాజిక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఆ మెథడ్ ని ఇక్కడ మనం ఓపెన్ చేసాం కదా, హియర్ వీ హ్యావ్ టు క్లోజ్ దట్ పర్టికులర్ మెథడ్. సో ఏ మెథడ్ అయితే నువ్వు క్రియేట్ చేసావో అండ్ ఆ మెథడ్ లోపల బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ నువ్వు ఎన్ని రాయాలనుకుంటే అన్ని రాసిన తర్వాత బ్లాక్ ని క్లోజ్ చేయాలి క్లోజింగ్ బ్రాకెట్ తో. ఓకేనా? సో ఇలా నాకు మెథడ్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. సో మెథడ్ డిక్లరేషన్ లో నాకు ఫస్ట్ ఏముంటుంది, మెథడ్ నేమ్. మీనింగ్ మెథడ్ నేమ్ మనం ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. లెట్స్ సే నేను ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏముంది, ఈజ్ ఈవెన్ అని. అది ఈవెనా కాదా అని కనుక్కోవాలి. సో నేను ఆ మెథడ్ నేమ్ ఈజ్ ఈవెన్ అని తీసుకుంటాను. లెట్స్ సే నేను ఎడిషన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాను, యాడ్ మెథడ్. ఒకవేళ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే సబ్ మెథడ్. అలా నాకు నచ్చిన యూజర్ డిఫైన్ నేమింగ్ ని, మెథడ్ నేమ్ ని ఏదైనా ఇవ్వచ్చు. అండ్ దెన్ ఫాలోడ్ బై ఇన్పుట్. సో ఒక ఇన్పుట్ ఇవ్వాలి కదా మనం, దిస్ ఇస్ ఇన్పుట్. ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ ని కన్వర్ట్ చేసేసి సంథింగ్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేసేసి, ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఏదైనా ఒక టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేసేస్తుంది. సో మనం ఇన్పుట్ ని ఇచ్చిన తర్వాత అండ్ దెన్ మెథడ్ డిక్లరేషన్ లో మెథడ్ నేమ్ కి ముందు మనం రిటర్న్ టైప్ ని మెన్షన్ చేయాలి. సో ఆ రిటర్న్ టైప్ మనం ఏదో ఒకటి పెట్టాలి. సో రిటర్న్ టైప్ ని మెన్షన్ చేయడం మీనింగ్, రిటర్న్ టైప్ అంటే ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలా. లెట్స్ క్యాష్ కౌంటింగ్ మెషిన్ ఉన్నప్పుడు మనం క్యాష్ ని దానికి ప్రొవైడ్ చేసిన తర్వాత అది కౌంట్ చేసేసి మనకి ఏం రిటర్న్ చేస్తుంది, కౌంట్ నెంబర్ ఆఫ్ నోట్స్ ని కౌంట్ చేసి నాకు ఇస్తుంది. సో కౌంట్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే, కౌంట్ అనేది మనకి చూపించాలి అంటే, రిటర్న్ చేయాలి అంటే రిటర్న్ టైప్ అనేది కంపల్సరీ. ఓకేనా? సో మెథడ్ డిక్లరేషన్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఈ మెథడ్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో లెట్స్ ఇక్కడ ఈజీ ఈవెన్, ఐ మీన్ ఈ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసాం కదా, ఈ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక నెంబర్ ని తీసుకొని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నా మెథడ్ నేమ్ ఏం తీసుకోవాలి, నా మెథడ్ నేమ్ ఈజ్ ఈవెన్ అని తీసుకుంటాను. నా మెథడ్ నేమ్ ఏం తీసుకుంటాను, ఈజ్ ఈవెన్ ఆఫ్. ఈజ్ ఈవెన్ తర్వాత మెథడ్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ పారామీటర్స్ తీసుకోవాలి. సో పారామీటర్స్ ని తీసుకోవాలంటే వీ హ్యావ్ టు ఓపెన్ పారాంథసిస్. ఈ పారాంథసిస్ లో నేను ఏమి ఇవ్వాలి, ఈజ్ ఈవెనా కాదా అని కావాలంటే నేను ఒక 25 కానీ 35 కానీ ఒక వాల్యూని ఇవ్వాలి. బట్ మనం ఇక్కడ మెథడ్ డిక్లరేషన్ లో ఏం చేయాలి అంటే ఓన్లీ వేరియబుల్ ని మాత్రమే ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ గా మనం వాల్యూ ఇవ్వకూడదు, ఇక్కడ వేరియబుల్ ని మాత్రమే ఇవ్వాలి. లెట్స్ సే ఇంట్ ఏ అని ఇస్తాను అండ్ బ్రాకెట్ క్లోజ్. తర్వాత దానికి ముందు ఏం రిటర్న్ అవ్వాలి అనేది మనం మెథడ్ లాజిక్ అంతా రాసిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకేనా? సో ఓపెన్ బ్లాక్స్ అండ్ ఈజ్ ఈవెన్. లెట్స్ సే నాకు ఏ అనే వాల్యూ, ఏలో నాకు 10 అనే వాల్యూ ఉందనుకున్నాం. సో ఈ 10 అనే వాల్యూని ఈవెనా కాదా అని కనుక్కోవాలి ఇప్పుడు నేను. సో ఐ రైట్ మై లాజిక్. ఇఫ్ ఏ mod 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే నాకేం జరగాలి, ఎస్ఓపి ఈవెన్ అండ్ దెన్ ఒకవేళ డబుల్ ఈక్వల్స్ టు 0 అవ్వకపోతే ఏమవుతుంది, 1 అవుతుంది. ఎదర్ 0 ఆర్ 1, ఈ 2 వాల్యూస్ మాత్రమే వస్తాయి కదా నేను mod 2 చేస్తే. సో నాకు అప్పుడు ఏంటంటే ఎల్స్ కండిషన్ పెడతాం. సో ఎల్స్ ఎస్ఓపి ఆడ్, ఎస్ఓపి ఆడ్.
అండ్ నెక్స్ట్ సో నాకు కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇంకేమైనా పర్ఫామ్ చేయాలా? ఈవెనా ఆడా కనుక్కున్నాను. తర్వాత వీ హ్యావ్ టు క్లోజ్ మెథడ్ బ్లాక్స్. సో మెథడ్ బ్లాక్స్ని మనం క్లోజ్ చేయాలి. సో మెథడ్ బ్లాక్స్ని క్లోజ్ చేసిన తర్వాత సో నేను ఇక్కడ మెథడ్ డిక్లరేషన్లో ఒకటి మర్చిపోయా. అదేంటి? రిటర్న్ టైప్ని మనం మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ ఏదైనా వాల్యూని రిటర్న్ చేస్తున్నానా? డైరెక్ట్గా నేను ఇచ్చిన నెంబర్ అనేది ఈవెనా ఆడా అని చెప్పేసి నేను ప్రింట్ చేసేస్తున్నాను. మీనింగ్ డిస్ప్లే చేసేస్తున్నాను నేను వాళ్ళకి. సో డిస్ప్లే చేస్తున్నప్పుడు ఇంకేమీ అవసరం లేదు కాబట్టి నాకు ఈ మెథడ్ నుంచి ఎలాంటిది రిటర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను అప్పుడు ఏం చేస్తాను అంటే ఇది ఒక నాన్ రిటర్న్ టైప్ మెథడ్ లా చెప్తానన్నమాట. సో మెథడ్స్ జావాలో మనకి రిటర్న్ టైప్ అండ్ నాన్ రిటర్న్ టైప్ అని 2 టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే సో రిటర్న్ టైప్ అంటే మనం ఏదైనా ఒక డేటా టైప్ ని మెన్షన్ చేస్తాం. డేటా టైప్ ఇంట్ స్ట్రింగ్ ఆర్ ఏ డేటా టైప్ అయినా సరే. సో ఒక డేటా టైప్ ని మెన్షన్ చేస్తాం. ఒక డేటా టైప్ ని మెన్షన్ చేస్తాం ఒకవేళ రిటర్న్ చేయాలి అనుకుంటే. ఒకవేళ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయకూడదు అంటే మనం ఇక్కడ ఈ వాయిడ్ లేకుండా డైరెక్ట్ గా వదిలేయకూడదు. వీ హ్యావ్ టు మెన్షన్ రిటర్న్ టైప్. ఏం రిటర్న్ చేయకూడదు అంటే వీ హ్యావ్ టు రైట్ వాయిడ్ కీవర్డ్. సో వాయిడ్ కీవర్డ్ ని యూజ్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఈ మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేయదు అని మీనింగ్. ఓకేనా? సో వాయిడ్ ఈజ్ ఈవెన్ ఆఫ్ ఇంట్ ఏ. సో బ్లాక్స్ ఓపెన్ చేశాను అండ్ దెన్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ మై లాజిక్ ఇన్సైడ్ అ మెథడ్. సో లాజిక్ ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత ఏం చేశాను? సో నెక్స్ట్ ఏం లేదు కాబట్టి మెథడ్ బ్లాక్స్ ని క్లోజ్ చేసేసాను. సో ఇలా రిటర్న్ టైప్ లేకుండా ఒక మెథడ్ ని చూసాం, రైట్? సో రిటర్న్ టైప్ ఉండి ఒక మెథడ్ ని చూద్దామా? సో ఈజీ విన్ మెథడ్ ద్వారా నేను ఇక్కడ డిస్ప్లే చేసేసాను. రైట్, అయిపోయింది. సో నాకు డిస్ప్లే అయిపోయింది, ఇంకా నాకు రిటర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే రిటర్న్ టైప్ ఉంటే మెథడ్స్ని ఎలా చేయాలి అనేది ఒకసారి అర్థం చేసుకుందాం ఒక ప్రోగ్రామ్ ద్వారా. లెట్స్ సే నేను ఒక 2 ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఆ 2 ని యాడ్ చేసిన తర్వాత ఆ వాల్యూ ఏంటో, ఎడిషన్ పర్ఫామ్ అయిన తర్వాత వాల్యూ ఏంటో నాకు రిటర్న్ అవ్వాలి. సో ఆ వాల్యూ ఏంటో నాకు తెలియాలి అంటే మెథడ్ని తీసుకుందాం. యాడ్ అని ఒక మెథడ్ నేమ్ తీసుకుందాం. యాడ్ 2 నంబర్స్. సో ఓకే, మనం ఇక్కడ మెథడ్ని క్రియేట్ చేసాం, అయిపోయింది. అండ్ ఓకే, సారీ, మనం మెథడ్ని క్రియేట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం రిటర్న్ టైప్తో మెథడ్ని క్రియేట్ చేయాలి కదా. సో ఆ రిటర్న్ టైప్తో మెథడ్ని క్రియేట్ చేద్దాం. లెట్స్ సే నా మెథడ్ నేమ్ యాడ్ 2 నంబర్స్ అనే ఒక మెథడ్ తీసుకుంటాను. సో గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా మెథడ్ నేమ్ తీసుకుంటున్నాము అంటే స్టార్టింగ్ స్మాల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి. అండ్ టోటల్ మొత్తం స్మాల్ లెటర్స్తో క్రియేట్ చేయకూడదు. ఫస్ట్ ఏదైనా వర్డ్ ఉందంటే ఫస్ట్ వర్డ్ని స్మాల్ లెటర్స్ అండ్ ఏదైతే సెకండ్ వర్డ్ స్టార్ట్ అవుతుందో సెకండ్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అండ్ దెన్ మళ్ళీ తర్వాత థర్డ్ లెటర్ స్టార్ట్ అయినా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. సో దీన్ని మనం క్యామల్ కేసింగ్ అంటాం. సో క్యామల్ కేసింగ్ని ఫాలో అవ్వాలి మెథడ్స్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు, మెథడ్ నేమ్ని రాసేటప్పుడు. సో ఇప్పుడు యాడ్ 2 నంబర్స్ కదా. సో ఇప్పుడు యాడ్ చేయడానికి 2 నంబర్స్ తీసుకోవాలి నేను. ఇక్కడ మనం పారామీటర్స్ని క్రియేట్ చేయాలి కదా. సో ఈ పారామీటర్స్లో మనకి నచ్చినన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు ఇక్కడ. సో మనకి ఇక్కడ ఈజ్ ఈవెన్ ఈ మెథడ్కి మనకి ఎన్ని కావాలి? ఒక వాల్యూ ఉంటే సరిపోతుంది. సో అందుకోసమే నేను ఇక్కడ పారామీటర్ ఒక్కటే తీసుకున్నాను. బట్ నాకు 2 నంబర్స్ యాడ్ చేయాలి కదా. సో 2 నంబర్స్ నాకు రావాలి. సో ఆ 2 నంబర్స్ ఏంటి? సే ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో ఈ 2 నంబర్స్ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓపెన్ బ్రాకెట్స్. సో యాడ్ 2 నంబర్స్ చేసిన తర్వాత మనకి ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ అవ్వాలో అప్పుడు మనం ఇక్కడ రిటర్న్ టైప్ని మెన్షన్ చేద్దాం. సో
సో అప్పటి వరకు దాన్ని అలా ఖాళీగా ఉంచేద్దాం. ఓకేనా? సో 2 నంబర్స్‌ని యాడ్ చేసేటప్పుడు నెక్స్ట్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయాలి కదా! సంథింగ్ ఒక లాజిక్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ లాజిక్ ఏంటి? ఏని అండ్ బిని ఈ రెండిటిని అడిషన్ చేయాలి. లెట్స్ డూ దట్. లెట్స్ సే నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఇంట్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని తీసుకుంటాను. ఇంట్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని తీసుకుంటాను. అండ్ సి అనేది నాకు వాల్యూ ప్రింట్ అవ్వకూడదు. డిస్‌ప్లే అవ్వకూడదు. డిస్‌ప్లే అవ్వకుండా రిటర్న్ అవ్వాలి. అండ్ అలాగే నేను రిటర్న్ చేసే వాల్యూ ఏ టైప్‌లో ఉంది? రిటర్న్ సి అని పెట్టాను. ఇప్పుడు నాకు సిలో ఏముంటుంది? ఏ ప్లస్ బి. లెట్స్ సే నాకు ఏలో 10 అని ఉంది. అండ్ అలాగే బిలో 20 అని ఉంది అనుకుందాం. సో ఈ 2 వాల్యూస్‌ని నేనిప్పుడు సిలోకి యాడ్ చేస్తున్నా. సిలోకి అడిషన్ పెర్ఫార్మ్ చేసేసి సి అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను? ఆ సి వాల్యూని రిటర్న్ చేస్తున్నా. ఆ సిలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తానన్నమాట. సో రిటర్న్ చేసే వాల్యూ యొక్క డేటా టైప్ ఏముంది మనకిక్కడ? ఇంట్ ఉంది. సో ఇంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్‌లో ఇంట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్. ఇంట్ అని మెన్షన్ చేయాలి. నేను ఇక్కడ రిటర్న్ చేస్తుంది ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూనే కదా! సి. సిలో ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉంది? ఇక్కడ 30. సో 30 అనే వాల్యూ ఉంది కాబట్టి 30 ఏ టైప్ ఆఫ్ డేటా? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. అండ్ ఇక్కడ నేను రిటర్న్ చేస్తుంది ఏం డేటా? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. సో నేను ఇక్కడ మెన్షన్ చేయాల్సింది కూడా ఇంటీజర్‌ని. సో రిటర్న్ ఇంటీజర్. సో నేను రిటర్న్ స్టేట్మెంట్‌ని రాశాను. సో రిమెంబర్ గైస్, మనం ఎప్పుడైనా ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలి అంటే మెథడ్ ద్వారా ఆ రిటర్న్ స్టేట్మెంట్ అనేది లాస్ట్ స్టేట్మెంట్ అవ్వాలి. బికాస్ వన్స్ అది రిటర్న్ అయింది అంటే ఒక వాల్యూని తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే మనం ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడి నుంచి రిటర్న్ అయిపోతుంది. అలా అయ్యే టైంలో సో ఇంకా నెక్స్ట్ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. సో ఎప్పుడైనా సరే రిటర్న్ స్టేట్మెంట్ అనేది లాస్ట్ స్టేట్మెంట్ అవ్వాలి. ఓకేనా? అండ్ తరువాత ఏం చేయాలి? సో రిటర్న్ చేసేసాను. రిటర్న్ చేసిన తర్వాత నాకు ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా? లేదు. సో లెట్స్ క్లోజ్ మెథడ్. సో ఇలా 2 నంబర్స్‌ని నేను యాడ్ చేస్తున్నాను. సో ఒక 2 నంబర్స్ నేను యాడ్ చేయాలి అంటే నా మెథడ్ నేమ్ యాడ్ 2 నంబర్స్ అండ్ పారాంథసిస్ లోపల పారామీటర్స్ 2 పారామీటర్స్ తీసుకున్నాను. ఏ అండ్ బి. అండ్ తరువాత ఈ ఏ అండ్ బి తీసుకొని ఏం చేస్తున్నాను? యాడ్ చేసేసి సి అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. సో సి అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని సో ఆ సి వేరియబుల్‌ని రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు రిటర్న్ చేసే టైంలో వేరియబుల్ రిటర్న్ అవ్వదు. వాల్యూ రిటర్న్ అవుతుంది. సి అనే వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉందో 30. సో దట్ 30 విల్ బి రిటర్న్డ్. సో ఆ వాల్యూ అనేది రిటర్న్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం 2 మెథడ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో విత్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్ మనం 2 మెథడ్స్‌ని క్రియేట్ చేసి తెలుసుకున్నాం. రిటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఆ మెథడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? వాటిని ఎలా కాల్ చేయాలి? అండ్ కాల్ చేసి సో ఆ మెథడ్స్‌ని ఎలా కాల్ చేయాలి? ఈ లాజిక్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? ఓకే. మనం మెథడ్స్‌లో రాసేసాం. అండ్ ఆ లాజిక్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో మనకు తెలియాలి గదా! లెట్స్ డూ దట్. సో ఈ లాజిక్ ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే వి హావ్ టు ఇన్వోక్ దెమ్. మీనింగ్ మనం కాల్ చేయాలి. ఆ మెథడ్‌ని కాల్ చేస్తే మనకు అవనేవి ఇన్వోక్ అవుతాయన్నమాట. సో ఈ మెథడ్స్‌ని ఇన్వోక్ చేయాలి గదా! డిఫరెంట్ కలర్ తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఈజ్ ఈవెన్ మెథడ్‌ని ఇన్వోక్ చేద్దాం. ఈజ్ ఈవెన్ మెథడ్‌ని ఇన్వోక్ చేయాలి. సో ఈజ్ ఈవెన్ మెథడ్‌ని ఇన్వోక్ చేయాలి అంటే ఆ మెథడ్ నేమ్ అండ్ ఇక్కడ నేను ఈజ్ ఈవెన్ అని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఎలా అయితే నేను క్రియేట్ చేశానో ఇక్కడ కూడా అలాగే క్రియేట్ చేశాను. లెట్స్ సే నేను ఇక్కడ ఇలా కాకుండా ఈజ్ ఈవెన్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్‌గా తీసుకున్నాననుకోండి. ఇలా డిఫరెంట్‌గా తీసుకుంటే అది కెనాట్ ఫైండ్ సింబల్ అని చెప్పేసి ఎర్రర్‌ని త్రో చేసేస్తుంది. కెనాట్ ఫైండ్ సింబల్.
సో ఇలాంటి సినారియోస్లో ఏం చేయాలి అంటే ఏదైతే నేమింగ్ మనం ఇక్కడ ఇచ్చామో సేమ్ యాజ్ గా ఇక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, సో ఎలా ఉంటే అలా మెథడ్ నేమ్ ని తీసుకోవాలి. సో ఈజ్ ఈవెన్ ఆఫ్, సో ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి కదా, సో ఒక మెథడ్ ని మనం కాల్ చేయాలి అంటే ఖచ్చితంగా పారాంథసిస్ ఓపెన్ చేయాలి. సో ఈజ్ ఈవెన్ ఆఫ్, మనం ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి మనకి, ఒక్కటే పారామీటర్ ఉంది. సో ఆ పారామీటర్ కి ఏ టైప్ ఆఫ్ వాల్యూ, ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. సో మనం ఇక్కడ పాస్ చేయాల్సింది కూడా 10 ఒక ఇంటీజర్ వాల్యూని పాస్ చేయాలి. అండ్ ఎప్పుడైతే నేను ఈ ఇంటీజర్ 10 అనే వాల్యూని పాస్ చేసి ఈ మెథడ్ ఇన్వోక్ చేస్తాను, సో ఈ మెథడ్ ఇన్వోక్ చేసిన వెంటనే ఫస్ట్ నాకు కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈజ్ ఈవెన్ ఆఫ్ 10 అంటే ఈజ్ ఈవెన్ ఇంటీజర్ డేటా టైప్ తో ఏదైనా మెథడ్ ఉందా అని చెక్ చేసుకుంటుంది. సో ఉంది, నాకు ఇక్కడ ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాను, 10 అనే వాల్యూని ఇచ్చాను. సో ఆ 10 అనే వాల్యూని ఇచ్చాను కాబట్టి నాకు ఏలో 10 స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు 10 స్టోర్ అవుతుంది అండ్ 10 స్టోర్ అయిన తర్వాత మెథడ్ లోకి ఎంటర్ అవుతుంది కంపైలర్. సో మెథడ్ లోకి ఎంటర్ అయిపోయి ఈ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏది ఇప్పుడు ఇఫ్ a mod 2 double equals to 0 మీనింగ్ 10 mod 2 double equals to 0 అని చెక్ చేస్తుంది. 10 mod 2 double equals to 0 నా, ఎస్ కరెక్ట్. సో ఇప్పుడు నాకు ఇఫ్ బ్లాక్, నువ్వు ఇఫ్ కండిషన్ పెట్టావు కదా, సో ఆ కండిషన్ లోపలికి వచ్చేస్తుంది. సో కండిషన్ లోపలికి వచ్చిన తర్వాత ఏముంది, ప్రింట్ ఈవెన్. సో ఈవెన్ అని ప్రింట్ చేయి అని అంటుంది. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే, నాకు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, సో నో ప్రాబ్లం. సో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఎల్స్ లోకి వస్తుందా, నాకు రాదు. రైట్, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ఎల్స్ లోకి రాదు. ఒకవేళ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే నాకు ఎల్స్ లోకి వస్తుంది. రైట్, సో నేను ఇప్పుడు ఒకవేళ నేను 10 అనే వాల్యూ ఇవ్వలేదు, సో 10 వాల్యూ ఇవ్వలేదు, నేను ఒక 9 అని ఇచ్చాను అనుకోండి. సో 9 అని ఇస్తే 9 mod 2 double equals to 0 చేస్తుంది. 9 mod 2 double equals to 0 నా, కాదు. 9 double equals to 1 అవుతుంది అది. సో నాకు ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి నాకు ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఎల్స్ లోకి వచ్చేసి. రైట్, సో ఎల్స్ లోకి వచ్చేసి ఆడ్ అని ప్రింట్ చేసేస్తుంది అనమాట. సో నాకు ఆడ్ అని డిస్ప్లే చేస్తుంది నాకు కన్సోల్లో. సో డిస్ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా లైన్స్ ఉన్నాయా మనకి, ఇక్కడ మనం ఏమన్నా లాజిక్ ని రాసామా, లేదు. లేదు కాబట్టి ఇట్ విల్ గెట్ రిటర్న్ బ్యాక్ టు వేర్ ద స్టేట్మెంట్ ఐ హావ్ కాల్డ్. ఎక్కడి నుంచి అయితే నేను ఏ స్టేట్మెంట్ నుంచి అయితే నేను ఇన్వోక్ చేశానో ఈ పర్టికులర్ మెథడ్ ని, సో ఈ పర్టికులర్ మెథడ్ ని నేను ఏ స్టేట్మెంట్ నుంచి అయితే ఇన్వోక్ చేశానో అదే స్టేట్మెంట్ కి వెళ్ళిపోతుంది కంపైలర్. ఓకేనా? అండ్ రిమెంబర్ గైస్, ఈజ్ ఈవెన్ అని ఈ మెథడ్ ని కాల్ చేశాను కదా, జస్ట్ నేను సింటాక్స్ మాత్రమే చెప్తున్నాను. బట్ ఈ మెథడ్ ని ఎక్కడ కాల్ చేయాలి అండ్ ఈ మెథడ్స్ ని ఎక్కడ క్రియేట్ చేయాలి అనేది ఐ విల్ టెల్ యూ. ఓకేనా? నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. బట్ మనం ఇప్పుడు ఏంటంటే ఫోకస్ చేయాల్సింది మెథడ్స్ ని ఎలా డిక్లేర్ చేస్తారు అండ్ అలాగే ఆ మెథడ్స్ ని ఎలా కాల్ చేస్తారు, ఎలా ఆ మెథడ్స్ లో ఉన్న లాజిక్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి, సో యాడ్ 2 numbers. సో ఈ మెథడ్ ఇన్వోక్ చేయాలి కదా మనం. సో ఈ మెథడ్ ఇన్వోక్ చేయడానికి ఈ మెథడ్ ఇన్వోక్ చేసేద్దాం. ఏ బి బ్లాక్ క్లోజ్. రైట్, ఇప్పుడు నేను ఈ మెథడ్ ని ఇన్వోక్ చేయాలి అంటే ఈ మెథడ్ లో ఉన్న లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయాలి అని అర్థం. సో లెట్స్ ఇన్వోక్ దిస్ మెథడ్. సో మెథడ్ నేమ్ ఏంటి, యాడ్ 2 numbers. యాడ్ 2 numbers అనే మెథడ్ ఆఫ్, మనం ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి మనకి, 2 పారామీటర్స్. రైట్, సో 2 పారామీటర్స్ అంటే మనం
2 వాల్యూస్ని ఇవ్వాలి. 10, 20 అని ఇద్దాం అనుకుంటున్నాను. 10, 20 అని ఇచ్చేసి సెమీకోలన్తో ఎండ్ చేయాలి. సో నేను ఎప్పుడైతే ఇలా ఇన్వోక్ చేస్తానో ఆ మెథడ్ని, సో ఇప్పుడు నాకు కంపైలర్ చెక్ చేసుకుంటుంది. యాడ్ 2 numbers యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ ఎలా అయితే నేమింగ్ ఇచ్చాను, యాడ్ స్మాల్ లెటర్స్ 2 T క్యాపిటల్ అండ్ నెంబర్స్లో అండ్ క్యాపిటల్. సో యాజ్ ఇట్ ఈస్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ లేకపోతే ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే 10, 20 అని ఇచ్చేసానో డైరెక్ట్గా నాకు ఇక్కడ కంపైలర్ ఎక్కడికి వస్తుంది అంటే ఈ మెథడ్కి వచ్చేస్తుంది, పర్టికులర్ మెథడ్కి. అండ్ వచ్చిన తర్వాత ఏలో ఏ వాల్యూని స్టోర్ చేస్తుంది, 10 వాల్యూని, రైట్. బిలో 20 అనే వాల్యూని స్టోర్ చేసేస్తుంది. సో 20 అనే వాల్యూని స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు నాకేంటి, మెథడ్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంటర్ అవుతుంది. సో మెథడ్ లాజిక్ ఫస్ట్ ఏమనుంది, ఇంట్ c ఈక్వల్స్ టు a ప్లస్ b అని ఉంది, రైట్. సో ఈక్వల్ టు కి తర్వాత ఉన్న ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. 30 అనే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఈ 30 అనే వాల్యూ వెళ్ళేసి సిలో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత నాకు సి అనే వేరియబుల్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, రిటర్న్ అంటే రిటర్న్ ఒక సంథింగ్ ఒక వాల్యూని రిటర్న్ చేయని చెప్తున్నాను. సో రిటర్న్ సి అంటున్నాను, అంటే మీనింగ్ 30ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఆ రిటర్న్ అయిన వాల్యూ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ నేను ఏ స్టేట్మెంట్ నుంచి అయితే ఇన్వోక్ చేశానో ఆ స్టేట్మెంట్ కి రిటర్న్ అయిపోతుంది. సో రిటర్న్ అయింది కదా. సో 30 అనే వాల్యూ నాకు ఇప్పుడు యాడ్ 2 numbers ఆఫ్ 10, 20 అని కదా ఉంది ఇక్కడ. సో నాకు ఇప్పుడు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అంటే 30 అనే వాల్యూ వచ్చింది ఇక్కడికి. సో ద స్టేట్మెంట్ విచ్ యూ హ్యావ్ సీన్ హియర్, add 2 numbers of 10, 20, this will be replaced by 30. సో 30 అనే వాల్యూతో రీప్లేస్ అయిపోతుంది. అండ్ ఆ 30 అనే వాల్యూ ఎక్కడైనా ఉందా, ఫ్రీగా వదిలేస్తున్నాం. బట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఆ రిటర్న్ అయిన వాల్యూని మనం రిటర్న్ చేస్తుంది ఎందుకు మనం మెథడ్ నుంచి, ఆ రిటర్న్ అయిన వాల్యూ నాకు సంథింగ్ వేరే ఎక్కడైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రిటర్న్ అయిన వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. రిటర్న్ చేస్తుంది ఏ టైప్ ఆఫ్ వాల్యూ, ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. సో రైట్, సో ఇంటీజర్ అండ్ డి అనుకుందాం. సో ఇంట్ డి ఈక్వల్స్ టు లెట్స్ సే డి కాదు అండ్ రిజల్ట్. సో నాకు ఆ మెథడ్ నుంచి వచ్చిన రిజల్ట్ కదా. సో రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. సో రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. అండ్ నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అంటే నాకేం ప్రింట్ అవుతుంది, 30. సో 30 అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ when we invoke a method. So this is about a method declaration and how we use method. సో ఈజ్ ఈవెన్ మెథడ్ లో మనం ఎలాంటి రిటర్న్ వాల్యూని యూజ్ చేసుకోవడం లేదు. ఎందుకు అంటే నాకు జస్ట్ ఈవెనా కాదా అని ప్రింట్ అయితే చాలు, మీన్ డిస్ప్లే అయితే చాలు. కాబట్టి ఈజ్ ఈవెన్ మెథడ్ కి మనం నాన్ రిటర్న్ టైప్ తీసుకున్నాం. సో వాయిడ్ ఏమంటాం, నాన్ రిటర్న్ టైప్. సో నాన్ రిటర్న్ టైప్ తీసేసుకున్నాం మనం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ యాడ్ 2 numbers ని యాడ్ చేస్తే ఒక రిజల్ట్ రావాలి. అండ్ ఆ రిజల్ట్ అనేది నాకు యూజ్ ఉంది ఒక చోట. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే మెథడ్ కి రిటర్న్ టైప్ మెన్షన్ చేస్తాను. అండ్ ఈ రిటర్న్ టైప్ లో మనం వాల్యూస్ ఇవ్వకూడదు, ఓన్లీ జస్ట్ డేటా టైప్ ని మాత్రమే డిక్లేర్ చేయాలి. ఇక్కడ ఎలాంటి వేరియబుల్ ని కూడా డిక్లేర్ చేయకూడదు రిటర్న్ టైప్ లో. బట్ ఇక్కడ పారామీటర్స్ లో ఏం చేయాలి, వేరియబుల్స్ ని మాత్రమే డిక్లేర్ చేయాలి, వాల్యూస్ ని ఇవ్వకూడదు. ఓకేనా. అండ్ ఆల్సో you need to know something called as parameter and argument. సో 2 differences మీకు తెలియాల్సి ఉంటుంది. అదేంటి అంటే పారామీటర్ అంటే ఏంటి,
పారామీటర్ అండ్ ఆర్గ్యుమెంట్. సో వీటి రెండిటి గురించి మనకు తెలియాలి. సో పారామీటర్ అంటే ఏంటంటే మనం ఏదైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నామో వీటిని మనం పారామీటర్స్ అంటాం. సో the variables which are declared in the method declaration, those can be considered as parameters. The variables which are declared inside a method declaration, those can be called as parameters. But what is an argument? సో ఒక మెథడ్ ని మనం కాల్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం చూసారా, 10, 20 అనే ఒక 2 వాల్యూస్ ని పాస్ చేస్తున్నామే. సో ఈ 2 వాల్యూస్ ని మనం ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో వీటిని పారామీటర్స్ అనకూడదు. we have to pass parameter values while invoking a method అని అలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనం పారామీటర్ వాల్యూస్ అనకూడదు, వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఏవైతే మనం మెథడ్స్ ని ఇన్వోక్ చేసేటప్పుడు యూజ్ చేస్తామో, మెథడ్స్ ని ఇన్వోక్ చేసేటప్పుడు యూజ్ చేసే పంపించే వాల్యూస్ ని, పాస్ చేసే వాల్యూస్ ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఇక్కడ 10 అనే వాల్యూ ఉంది కదా, సో ఈ 10 అనే వాల్యూని ఆర్గ్యుమెంట్ అంటాం. దిస్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్. అండ్ అలాగే యాడ్ 2 నెంబర్స్ ఆఫ్ 10, 20 అన్నాం కదా, సో వీటిని కూడా మనం ఆర్గ్యుమెంట్ అంటాం. సో ఆర్గ్యుమెంట్ అంటే అది. సో ఆర్గ్యుమెంట్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూస్ విచ్ ఆర్ పాస్డ్ while invoking a method. Those can be considered as an argument. The values which are passed to the method invoking while invoking a method. Those can be called as an argument. So argument అంటే ఏంటి, parameter అంటే ఏంటో అర్థమైందా? గైస్ అర్థమైందా లేకపోతే ఒకసారి చెప్పనా? సో ఏవైతే మనం మెథడ్ డిక్లరేషన్ లో యూజ్ చేస్తామో వాటిని మనం పారామీటర్స్ అంటాం. అండ్ అలాగే ఏవైతే మనం మెథడ్ ని ఇన్వోక్ చేసేటప్పుడు, మీనింగ్ మెథడ్ యొక్క లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడానికి మనం మెథడ్ ని కాల్ చేస్తాం కదా, సో ఆ కాల్ చేసే టైంలో మనం పాస్ చేసే వాల్యూస్ ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు దాకా మనం మెథడ్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూసాం. అండ్ అలాగే మెథడ్స్ లో లాజిక్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం. అండ్ అలాగే మెథడ్ ని ఎలా కాల్ చేయాలి అనేది చూసాం కదా. ఇందులో ఒక మెథడ్ గురించి మనకు తెలుసుకోవాలి అంటే 2 ప్రాపర్టీస్ కావాలి. అవి 3 ప్రాపర్టీస్. అవేంటి అంటే మెథడ్ డిక్లరేషన్, మెథడ్ డెఫినిషన్, and then method calling. Let's see one by one. Method declaration meaning, మెథడ్ సింటాక్స్ లో ఫస్ట్ మనం యూజ్ చేస్తాం కదా, మెథడ్ నేమ్ followed by parameters and then method name preceded with return type. సో ఈ పార్ట్ మీకు కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం
మెథడ్ డిక్లరేషన్ అంటాం. సో దీన్ని ఏమంటాం? మెథడ్ డిక్లరేషన్ అంటాం. మెథడ్ డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత we have to open blocks and write some logic. Write logic about a particular statement. ఇప్పుడు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసాం కదా. సో ఎక్కడైతే ఈ బ్లాక్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యేంత వరకు ఉంటుందో ఈ పార్ట్ ని మనం మెథడ్ డెఫినిషన్ అంటాం. సో మెథడ్ డెఫినిషన్ అనొచ్చు, లేదా మెథడ్ బాడీ అని కూడా అనొచ్చు. సో మెథడ్ డెఫినిషన్ ఆర్ మెథడ్ బాడీ, రైట్. అండ్ దెన్ మెథడ్ కాలింగ్. సో మెథడ్ ని కాల్ చేస్తాం కదా మనం ఈ స్టేట్మెంట్స్. యాడ్ టూ నంబర్స్ ఆఫ్ 10, 20. సో ఈ స్టేట్మెంట్ ని మనం ఏమంటాం? మెథడ్ కాలింగ్. సో మెథడ్ కాలింగ్ అంటాం. మెథడ్ డెఫినిషన్, మెథడ్ డెఫినిషన్. సో నాకు ఒక మెథడ్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఈ 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మెథడ్ డిక్లరేషన్. సో ఒక మెథడ్ డిక్లరేషన్ ఎలా చేయాలి? మెథడ్ నేమ్ ఫాలోడ్ బై పారామీటర్స్ అండ్ మెథడ్ నేమ్ షుడ్ బి ప్రిసిడెడ్ బై రిటర్న్ టైప్. సో ఒకవేళ మెథడ్ నుంచి ఏదైనా సంథింగ్ వాల్యూ రిటర్న్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు మెన్షన్ డేటా టైప్. అండ్ ఒకవేళ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయకూడదు అంటే వీ హ్యావ్ టు యూస్ నాన్ రిటర్న్ టైప్ కీవర్డ్, దట్ ఈస్ వాయిడ్. సో వాయిడ్ ని యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ మెథడ్ డెఫినిషన్ మీనింగ్ ఏదైతే లాజిక్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తామో టు ఫైండ్ టూ నంబర్స్ ఎడిషన్, అండ్ అలాగే టు ఫైండ్ వెదర్ ద గివెన్ నంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. సో ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు రైట్ సమ్ లాజిక్, రైట్. సో ఆ లాజిక్ ని రాయడానికి బ్లాక్స్ ఓపెన్ చేస్తే ఆ పర్టికులర్ బ్లాక్స్ లోపల ఉన్నదాన్ని మెథడ్ డెఫినిషన్ అంటాం. అండ్ అలాగే నెక్స్ట్ మెథడ్ కాలింగ్. సో ఆ లాజిక్ ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు కాల్ దట్ మెథడ్. సో మెథడ్ ని కాల్ చేస్తే నాకు లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, సో మెథడ్ గురించి తెలుసుకున్నాం, బట్ మెథడ్స్ కూడా చాలా రకాలుగా క్రియేట్ చేయొచ్చు కదా. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి తెలుసుకోవాలి. విల్ అండర్స్టాండ్ అబౌట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో మెథడ్స్ అనేవి మనకి టూ టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే స్టాటిక్ మెథడ్స్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ అని చెప్పేసి. సో స్టాటిక్ మెథడ్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, నాన్ స్టాటిక్ మెథడ్స్ ని ఎలా క్రియేట్ చేయాలో ఐ విల్ టెల్ యూ. బట్ ఫస్ట్ మనం ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని మనం క్రియేట్ చేయగలము చూద్దాం, ఓకేనా. ఫస్ట్ స్టాటిక్ మెథడ్స్ అండ్ దెన్ లెట్స్ సే ఇన్స్టాన్స్ మెథడ్స్. వాటిని స్టాటిక్ నాన్ స్టాటిక్ అనొచ్చు, లేకపోతే డైనమిక్ మెథడ్స్ అనొచ్చు, లేకపోతే నాన్ స్టాటిక్ మెథడ్స్ ఇన్స్టాన్స్ మెథడ్స్ అయినా అనొచ్చు. స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ మెథడ్స్. సో ఈ స్టాటిక్ మెథడ్స్ కింద మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి చూద్దాం. ఈ స్టాటిక్ మెథడ్స్ కింద మళ్ళీ మనకి సబ్ క్లాసిఫై అయి ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ పారామీటర్. సో పారామీటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్క దానికి మనం ఇన్పుట్ ఇవ్వకపోయినా జస్ట్ క్లిక్ చేస్తే చాలు మనకు వచ్చేస్తుంది. సో అలాంటి సినారియోస్ లో మనకి పారామీటర్ అనేది అవసరం లేదు. సో అలాంటి పారామీటర్ ని బేస్ చేసుకొని మనకి 2 టైప్స్ గా క్లాసిఫై ఉన్నాయి. అవేంటి అంటే వితౌట్ పారామీటర్ అండ్ విత్ పారామీటర్. సో పారామీటర్ అండ్ పారామీటర్ లేకుండా క్లాసిఫై చేశారు. ఏంటి అంటే వితౌట్ పారామీటర్ అండ్ విత్ పారామీటర్.
ఇప్పుడు నాకు క్రియేట్ అయిపోయింది కదా. సో స్టాటిక్ కింద మళ్ళీ 2 సబ్ క్లాసిఫై అయ్యి ఉన్నాయి. సో అవేంటి అంటే బేస్డ్ అపాన్ పారామీటర్. సో పారామీటర్ ని బేస్ చేసుకుని 2 టైప్స్ గా క్లాసిఫై ఉన్నాయి. అవేంటి విత్ పారామీటర్ అండ్ వితౌట్ పారామీటర్. అండ్ అలాగే విత్ పారామీటర్ అండ్ వితౌట్ పారామీటర్ కూడా మళ్ళీ 2 టైప్స్ గా క్లాసిఫై అయి ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా మెథడ్ కి. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనకి 2 టైప్స్ గా క్లాసిఫై అయి ఉన్నాయి. సో రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, వితౌట్ పారామీటర్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మనకి విత్ పారామీటర్, విత్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్ కూడా ఉండొచ్చు కదా. సో రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్. వితౌట్ రిటర్న్ టైప్. సో ఇలా నాకు స్టాటిక్ మెథడ్స్ అనేవి క్లాసిఫై ఉన్నాయి. అండ్ లెట్స్ గో టు ఇన్స్టాన్స్ మెథడ్స్. సో ఇన్స్టాన్స్ మెథడ్స్ కూడా సేమ్ స్టాటిక్ మెథడ్స్ లాగే క్లాసిఫై ఉన్నాయి బేస్డ్ అపాన్ పారామీటర్ అండ్ వితౌట్ పారామీటర్. వితౌట్ పారామీటర్. నెక్స్ట్ పారామీటర్ కూడా మళ్ళీ 2 టైప్స్. దట్ ఈస్ రిటర్న్ టైప్, నాన్ రిటర్న్ టైప్. నెక్స్ట్ వితౌట్ పారామీటర్ కూడా విత్ రిటర్న్ టైప్, నాన్ రిటర్న్ టైప్. ఇలా మెథడ్స్ అనేవి నాకు క్లాసిఫై అయి ఉన్నాయి. అండ్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఎన్ని వేస్ లో మనం మెథడ్స్ ని క్రియేట్ చేయొచ్చు ఒకసారి చూద్దామా. లెట్స్ సీ. సో మెథడ్ ఈజ్ ఎ స్టాటిక్ మెథడ్ విత్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్ ఒకటి. అండ్ దెన్ స్టాటిక్ మెథడ్ విత్ పారామీటర్ నాన్ రిటర్న్ టైప్ 2. సో స్టాటిక్ మెథడ్ వితౌట్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్ 3. And then static method without parameter and non-return type 4 methods. సో ఇలా మనం స్టాటిక్ ని బేస్ చేసుకుంటేనే విత్ పారామీటర్, వితౌట్ పారామీటర్, విత్ రిటర్న్ టైప్, నాన్ రిటర్న్ టైప్ బేస్ చేసుకొని మనం 4 మెథడ్స్ ని క్రియేట్ చేయగలం కదా. అదే విధంగా ఇన్స్టాన్స్ మెథడ్స్ కి వస్తే నాన్ స్టాటిక్ విత్ పారామీటర్ రిటర్న్ టైప్, నాన్ స్టాటిక్ విత్ పారామీటర్ నాన్ రిటర్న్ టైప్, నాన్ స్టాటిక్ without parameter return type, non static without parameter non return type. సో ఇలా బేస్ చేసుకొని కూడా మనం 4 మెథడ్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో స్టాటిక్ మెథడ్స్ 4 మెథడ్స్, అలాగే నాన్ స్టాటిక్ మెథడ్స్ కూడా 4 మెథడ్స్. సో టోటల్ 8 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్, దట్ ఈస్ depends upon how they created. Those are static methods and instance method. So ఈ static and instance methods కూడా 4 methods ని మనం క్రియేట్ చేయొచ్చు. సో మనం ఒక్కసారి అవన్నీ క్రియేట్ చేద్దాం వన్ బై వన్. సో వన్ బై వన్ గురించి మాట్లాడుకుంటూ క్రియేట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం స్టాటిక్ మెథడ్స్ ని క్రియేట్ చేద్దాం. స్టాటిక్ మెథడ్స్. ఫస్ట్ స్టాటిక్ మెథడ్స్. సో మీకు మేము ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి చెప్పేటప్పుడు అందులో కూడా 2 టైప్స్ ఉంటాయి, స్టాటిక్ వేరియబుల్ అండ్ అలాగే ఇన్స్టాన్స్ వేరియబుల్ అని చెప్పాను కదా. సో స్టాటిక్ వేరియబుల్ అవ్వాలి అంటే ఏంటి, స్టాటిక్ కీవర్డ్ తో మనం మెన్షన్ చేయాలి, రైట్. సో అలాగే మనం మెథడ్స్ ని కూడా స్టాటిక్ మెథడ్స్ ని క్రియేట్ చేయాలి అంటే స్టాటిక్ కీవర్డ్ ని యూజ్ చేయాలి. ఒకవేళ స్టాటిక్ కీవర్డ్ లేకపోతే ఇన్స్టాన్స్ మెథడ్ అయిపోతుంది. సో అలా మనం స్టాటిక్ మెథడ్స్ ని క్రియేట్ చేద్దాం. సో స్టాటిక్ మెథడ్స్ ని క్రియేట్ చేయాలి అంటే స్టాటిక్ కీవర్డ్ ని యూజ్ చేయాలి. ఫస్ట్ స్టాటిక్, నెక్స్ట్ రిటర్న్ టైప్ మెన్షన్ చేయాలి కదా. సో రిటర్న్ టైప్ అండ్ పారామీటర్. సో స్టాటిక్
రిటర్న్ టైప్ సంథింగ్ ఏదైనా స్ట్రింగ్ అని తీసుకుందాం. స్ట్రింగ్ లెట్స్ సే మై మెథడ్ నేమ్ ఈస్ m1. సో m1 ఆఫ్ లెట్స్ సే పారామీటర్ నేను ఏదైనా ఇంటిజర్ తీసుకుంటా ఇంట్ a. సో బ్లాక్స్ ఓపెన్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ దెన్ బ్లాక్ క్లోజ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ స్టాటిక్. నెక్స్ట్ ఏంటి విత్ పారామీటర్. సో లెట్స్ సే మై మెథడ్ నేమ్ ఇస్ m2 అండ్ విత్ పారామీటర్ కదా. సో లెట్స్ సే డబుల్ a అండ్ దెన్ రిటర్న్ టైప్ నాన్ రిటర్న్ టైప్. సో నాన్ రిటర్న్ టైప్ కి కీవర్డ్ ఏంటి void. సో void కీవర్డ్ ని యూజ్ చేయాలి. అండ్ దెన్ బ్లాక్స్ ఓపెన్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ బ్లాక్ క్లోజ్. నెక్స్ట్ స్టాటిక్ తర్వాత స్టాటిక్ విత్ పారామీటర్ రిటర్న్ టైప్ వితౌట్ నాన్ రిటర్న్ టైప్ అయిపోయింది. ఇప్పుడు మనం వితౌట్ పారామీటర్ చూడాలి. సో వితౌట్ పారామీటర్ అంటే పారాంథసిస్ లో ఏమీ ఉండవు. లెట్స్ సే మై మెథడ్ నేమ్ ఇస్ m3 అండ్ వితౌట్ పారామీటర్ అన్నాం కదా. సో వితౌట్ పారామీటర్ అన్నారు కదా అని చెప్పేసి జస్ట్ పారాంథసిస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయకుండా వదిలేకూడదు. మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి కంపల్సరీగా. బట్ అందులో ఏంటంటే ఎలాంటి వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఉండదు. ఓకేనా. సో m3 మెథడ్ కి ఏముంది నెక్స్ట్ రిటర్న్ టైప్ మెన్షన్ చేయాలి. సో లెట్స్ సే మై రిటర్న్ టైప్ ఈస్ బూలియన్ అనుకుందాం. సో ఇప్పుడు నాకు క్రియేట్ అయిపోయింది కదా. సో వీ హ్యావ్ టు ఓపెన్ బ్లాక్స్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ దెన్ క్లోజ్ ద బ్లాక్. నెక్స్ట్ సేమ్ static without parameter and non-return type. Static non-return type meaning void m4 parenthesis open and close. No method, no variable declaration. So block of statements and then close. So మనం 4 methods ని క్రియేట్ చేసేసామా. Done. 4 methods are done. స్టాటిక్ లో 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని క్రియేట్ చేసేసాం. అండ్ ఇన్స్టెన్స్ లో కూడా ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని క్రియేట్ చేయాలి కదా. అవేంటో ఒకసారి క్రియేట్ చేద్దాం. ఇన్స్టెన్స్ మెథడ్స్. సో ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే ఎలాంటి స్టాటిక్ కీవర్డ్, ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ కి ఎలాంటి కీవర్డ్ లేదు జావాలో. సో స్టాటిక్ ఆ మెథడ్ కి ముందు స్టాటిక్ కీవర్డ్ పెట్టకపోతే అది ఇన్స్టాన్స్ మెథడ్ అయిపోతుంది బై డిఫాల్ట్ గా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి. లెట్స్ సే మై మెథడ్ నేమ్ ఇస్ ఆల్రెడీ ఇప్పుడు 4. సో ఆల్రెడీ ఇప్పుడు మనం m4 అని చెప్పేసి తీసుకున్నాం కదా. లెట్స్ సే మై మెథడ్ నేమ్ ఇస్ m5. సో m5 సో పారామీటర్ ఉంది కదా. లెట్స్ సే మై పారామీటర్ ఈస్ స్ట్రింగ్ a. సో m5 మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఉంది కదా ఇప్పుడు. సో రిటర్న్ టైప్ లెట్స్ సే లాంగ్ and then blocks open, block of statements, block close. Next, let's say my method name is m6. So with parameter we have to use let's say my parameter is long and then non-return type. So non-return type keyword void, blocks open, block of statements and blocks close. Next, instance without parameter return type. So m7 block parenthesis open and close and then return type mention cheyali. Let's say my return type is float, blocks open, block of statements and block close. Next, instance without parameter and non-return type. m8 without parameter and non-return type. Non-return type keyword void, block of statements and blocks close. So 4 methods create chesesama.
4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని మనం క్రియేట్ చేసేసామా? యాజ్ పర్. సో మనం 8 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని క్రియేట్ చేయగలిగామా? టోటల్ 8 టైప్స్. 8 టైప్స్ ఆఫ్ మెథడ్స్ వచ్చేసాయి. ఫస్ట్ వన్ స్టాటిక్ విత్ పారామీటర్ అండ్ రిటర్న్ టైప్. Then static with parameter non-return type. Then static without parameter with return type. And then static without parameter and non-return type. Next instance kochesarki instance with parameter with return type. M6 with parameter without return type. Next without parameter and with return type. Without parameter and without return type. సో అలా మనం 8 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని క్రియేట్ చేసేసాం, రైట్? సో 8 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని క్రియేట్ చేసేసాం. అండ్ ఎన్ని టైప్స్ లో మనం మెథడ్స్ ని క్రియేట్ చేయొచ్చో ఒకసారి చూసేసాం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందామా? అండ్ చెప్పండి మా. నో మ్యామ్, నో డౌట్స్. సో మనకి ఇప్పటిదాకా మనం ఇన్స్టాన్స్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, జస్ట్ వాటిని ఎలా డిక్లేర్ చేయాలనేది చూసాం. బట్ స్టిల్ మనకి స్టాటిక్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ అంటే ఏంటో మనకు తెలియదు, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే టుమారో సెషన్ వి విల్ డిస్కస్ అబౌట్ స్టాటిక్ అంటే ఏంటి, స్టాటిక్ ప్రాపర్టీస్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, అలాగే ఇన్స్టాన్స్ ప్రాపర్టీస్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా? సో టిల్ నౌ వాట్ ఎవర్ హ్యాపెండ్, you don't have any doubts, told me. So we will end this session for Coach Ava. Okay, so don't go anywhere. You will be having coding class. So ma'am will take your coding class. Okay, bye guys.